హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో మామిడి తాండ్రాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. ఇది మనకి 1 ఇయర్ పాటైనా నిల్వ ఉంటుందండి. ఏమీ పాడవదు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే. దీంట్లో ఎటువంటివి మనం ప్రిజర్వేటివ్స్ ఏవి వాడుకోకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మామిడి పళ్ళ సీజన్లో ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి నెక్స్ట్ ఇయర్ వరకైనా ఉంటుందండి. వీటి కోసము 3 మంచిగా పండిన మామిడి పళ్ళని తీసుకోవాలి. వీటినంతా తొక్క తీసేసి ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ముక్కలని ఒక మిక్సీ జార్లోకి వేసేసి మెత్తగా జ్యూస్ అనేది చేసేసుకోవాలి. లేదంటే బ్లెండర్తో అయినా ఒక బౌల్లో వేసి చేసుకోవచ్చు. దీన్నంతా ఒక ప్యాన్లోకి తీసుకోవాలి. ఇలా ప్యాన్లోకి తీసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఈ మామిడి పండ్ల టేస్ట్ని బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసి దీన్ని మంచిగా కరిగి ఇది కొంచెం జెల్ బేస్లాగా అంటే కొంచెం చిక్కగా అయ్యేంతవరకు, బాగా వాటరీగా కాకుండా కొంచెం చిక్కగా అయ్యేంతవరకు ఈ విధంగా ఉడికించుకోవాలి. లేదంటే డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఉడికించుకోకుండా డైరెక్ట్గా చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదేమో అని ఈ విధంగా చేసుకుంటే బెటర్గా ఉంటుంది. దీంట్లోకి ఇది బాగా ఉడికిపోయిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసేసి కొంచెం దగ్గర పడితే సరిపోతుందండి. ఎందుకంటే చక్కెర వేస్తాం కాబట్టి కరిగాక కొంచెం వాటరీగా అవుతుంది, జెల్ లాగా అయిపోతుంది. తర్వాత కొంచెం దగ్గర పడేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది బాగా ఉడికించుకొని మొత్తం పూర్తిగా చల్లారని అవసరం లేదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా ప్లేట్లకి కొంచెం నెయ్యి అనేది అప్లై చేసేసుకొని ఈ విధంగా ప్లేట్లకి నెయ్యి అనేది బాగా అప్లై చేసుకోవాలి. ఇలా ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల మనకి ఇది బాగా ఆరిన తర్వాత ఈజీగా ఊడొస్తుంది. ఇప్పుడు ఇలా ప్లేట్లకి అంతా అప్లై చేసుకున్న తర్వాత దీన్నంతా ఒక గరిటెతోటి ఇలా ప్లేట్లోకి వేసుకొని ప్లేట్కంతా స్ప్రెడ్ చేసుకోవాలి. పల్చగానే వేసుకోవాలండి. మందంగా వేసుకున్నా కొంచెం ఎండ బాగుంటే త్వరగా ఆరిపోతుంది. లేదు అంటే కొంచెం టైం తీసుకుంటుంది. నాకైతే 3 days పట్టింది ఇవి ఆరడానికి. ఇలా ప్లేట్కంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు నచ్చితే మందంగా వేసుకొనైనా మంచిగా ఆరబెట్టుకోవచ్చు. ఈ విధంగా ప్లేట్కంతా స్ప్రెడ్ చేసి నేను ఎండలో నాకు ఇలా ఈ చిన్న ప్లేట్స్ తోటి 3 plates, పెద్ద దాంట్లో 2, 5 మొత్తం 5 plates అయ్యాయి. ఈ మామూలుగా మనం బయట తీసుకునేవైతే లేయర్స్ మాదిరిగా ఉంటుందండి. ఇట్లా ఒక లేయర్ వేసాక అది బాగా ఆరిన తర్వాత మళ్ళీ పైన కూడా జ్యూస్ వేసుకుంటారు. అలా ఒక 2-3 లేయర్ల వరకు వేస్ట్ చేసుకోవచ్చు. నేను ఇలా సింగిల్ లేయర్ మాత్రమే వేశాను. ఈ విధంగా మొత్తం 3 days తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా ఆరినాక నేను రెండో వైపుకి కూడా పెట్టి ఒకరోజు ఆరబెట్టాను. ఇలా వచ్చిన వాటిని తీసేసుకొని మనకి నచ్చిన సైజులో ముక్కల కింద కట్ చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా సైజులో కట్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇవి మనకు 1 year పాటైనా నిల్వ ఉంటాయి. ఏమీ పాడవవు. టేస్ట్ కూడా మనం బయట కొన్న వాటిలాగానే ఉంటాయి. ఏమాత్రం టేస్ట్ అనేది తీసిపోదు మనం ఇంట్లో చేసుకున్నంత మాత్రాన. దీని బయట కూడాను ఎక్కువ ఏం ప్రిజర్వేటివ్స్ అలా ఏమీ కలుపుకోరండి. ఎందుకంటే ఇవి న్యాచురల్గానే ఇవి మామూలుగా ఆరిపోతే చాలు గట్టిపడిపోతుంది. షుగర్ వేసి కలుపుతారు. మీకు నచ్చితే ఇది బెల్లంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీ. ఈ మామిడి పళ్ళ సీజన్లో పండ్లు కూడా మనకు చాలా దొరుకుతాయి కాబట్టి. కాకపోతే ఒక 2-3 days అనేది టైం తీసుకుంటుంది. బాగా ఆరితేనే మంచిగా ఉంటుంది. ఈ విధంగా లేయర్స్ లాగా చేసుకోవచ్చు. లేదంటే ఇలా సింగిల్ లేయర్లోనైనా కట్ చేసి తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ కూడాను. మనకి ఇవి 1 year పాటు దొరుకుతాయి కాబట్టి ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకుంటే. అంతేనండి, చాలా సింపుల్గా ఇలా ఇంట్లోనే మామిడి పండ్లతోటి మామిడి తాండ్రాని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే మీరు కూడా తయారు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.